ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. 3,500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ పర్యటనలో ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ను సందర్శించి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్టీటీ గ్రూప్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు సిద్ధమయ్యారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 100 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు అనుకూలంగా ఉన్నట్లు ప్రపంచ సంస్థలకు చాటి చెప్పినట్లయిందని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. కొత్త ఒప్పందాలతో కంపెనీ కార్యకలాపాలు విస్తృతం అవుతాయి. 10 ఏళ్లలో గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలనే భవిష్యత్ లక్ష్యంతో తెలంగాణలో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ డేటా సెంటర్ రాజధానిగా అవతరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఎస్టీటీ మీడియా కంపెనీ ప్రతినిధులను సీఎం అభినందించారు. తెలంగాణతో పనిచేయడం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్ గ్రూప్ సీఈఓ తెలిపారన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహకరంగా ఉన్నట్టు ఎస్టీటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే లక్ష్యం నెరవేరుతుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.